హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకుందామని వచ్చాను. గతంలో నా అభిప్రాయాలను గౌరవించిన వాళ్ళు ఉన్నారు, అలాగే విమర్శించిన వాళ్ళు, ట్రోలింగ్ చేసిన వాళ్ళు, ఆఖరికి నీ భావాలు మా గ్రూపులో పంచుకోవద్దు అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నిన్న మా అమ్మగారు ఆలోచించకుండా పడుకోమని చెప్పారు. నిజమే, ఇక నుంచి నేను ఆలోచించటం మానేస్తాను. అయితే ఆలోచన లేకుండా మనిషి లేడు. భావాలే మనల్ని నడిపిస్తాయి, బ్రతికిస్తాయి, జీవితాన్ని నిర్మిస్తాయి. ఈ భావాలు మనుషుల మధ్య ఒక యుద్ధాన్ని కూడా సృష్టిస్తాయి. మరి మనం భావాల్ని అర్థం చేసుకోకపోతే ఈ సమాజంలో సంఘ నిర్మాణం సాధ్యపడదు, అలాగే ప్రపంచంలో శాంతి కూడా సాధ్యపడదు. ప్రపంచ దేశాలు ఈరోజు యుద్ధానికి సిద్ధమైపోయి చంపుకుంటూ ఉన్నాయి. అలాగే మన దేశంలో రాజకీయాలు బాగోలేదు. ఇది మనం రూఢిగా చెప్పగలం. మరి ఏం చేయాలి? ఈ రాజకీయాలు బాగోలేదు అంటే వాటిని సరిచేయాలి లేదా తీసివేయాలి. ఆ రాజకీయ వ్యవస్థను తీసివేస్తే కానీ కతిమ వ్యవస్థలు అవినీతి లేనటువంటి కార్యక్రమాలు చేస్తాయి, ప్రజల కోసం పనిచేస్తాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో, రోడ్ల విషయంలో ఈరోజుకి అంతులేని నిర్లక్ష్యం ఉంది. ఎక్కువ శాతం మంది మనుషులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. దయచేసి ఆలోచించండి, చర్చించండి. ఈ రాజకీయాలు అవసరమా? ఆలోచించండి. అవసరమైతే ఎక్కడ సరిచేయాలో అక్కడ సరిచేద్దాం. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం బాగోలేదు. స్వార్థపర ఆలోచనతోటి ఆర్థిక అలాగే అధికార కాంక్ష విపరీతంగా పెరిగిపోయినటువంటి నాయకులు మనకి ఈరోజు ఉన్నారు. వాళ్ళు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పని చేయడం లేదు. మరి ప్రజలే దీని మీద విపరీతమైనటువంటి అంటే అవసరమైనటువంటి చర్చలు పెట్టాలి. అలాగే పిల్లలకు రాజకీయ వ్యవస్థ గురించి అర్థవంతంగా తెలియచేయాలి. అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి అర్థవంతంగా తెలియచేయాలి. చాలామంది మోసపోతూ ఉన్నారు. ఈరోజు మొబైల్లో ఆన్లైన్ మోసాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మనం దేన్ని కట్టడి చేయట్లేదు. ఇక్కడ కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నేను ఆలోచించడం మానేస్తాను, నా భావాలను ప్రకటించడం మానేస్తాను. కానీ మీరు ఆలోచించడం మొదలుపెట్టండి, మీరు చర్చించడం మొదలుపెట్టండి. గ్రామీణ స్థాయిలోనే గ్రంథాలయాలు మీకు మీరుగా ఏర్పాటు చేసుకోండి. అలాగే నాయకులు నేడు అవసరం లేదని నేను రూఢిగా చెప్పగలను. ఎందుకంటే కీటక జాతిలో మిడతలకు నాయకుడు లేడు, కానీ అవి చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తాయి, ఆహార సేకరణ చేస్తాయి, వాటి జీవన కొనసాగింపు చేస్తాయి. నేడున్న పరిస్థితిలో మనకి నాయకులు అవసరం లేదు. దయచేసి ఆలోచించండి, మీరందరూ చర్చించండి. సరైన దిశగా మన సంఘ సమాజ నిర్మాణానికి ప్రజలందరూ రాజులే కాబట్టి రాజులుగా ఆలోచించి ఈ పని వాళ్ళతో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ పనివాళ్ళు. వాళ్ళు మనకు రాజులు కాదు, మనం రాజులం. కాబట్టి ఆ రకంగా ఆలోచించి వాళ్ళతో పని చేపించడం నేర్చుకోండి. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. కానీ మనం అలా చేయటం లేదు. ఇది బాధాకరమైన విషయం. మన పిల్లలు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. అలాగే మన పెద్దలు, వయసు మళ్ళిన వాళ్ళు కూడా రోడ్ల యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. ఉత్తి ఊరుకునే ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి? మనం సరైనటువంటి శిక్షణలో క్రమశిక్షణ కలిగి
మనం చట్టాన్ని గౌరవిస్తూ మనకు మనం వ్యవహరించగలిగితే అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు. మనకి ఆర్థిక లోటు లేనే లేదు. కేవలం రాజకీయ వ్యవస్థ వల్ల మన ఆర్థిక వ్యవస్థ అంతా ఒక 5% మంది వ్యక్తుల దగ్గర పోగుపడిపోయింది. ఆ 5% దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సదుపాయాలు ప్రజలకి అందించవచ్చు. విద్య, వైద్యం చక్కగా బాధ్యతగా ప్రజలందరికీ దొరికే రకంగా చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి. మీ భావ ప్రకటనను ధైర్యంగా చేయండి. అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. చర్చించండి. చర్చ వల్లే సరైనటువంటి సమాధానం మనకు దొరుకుతుంది. మేలైనటువంటి మార్గం మనకి దొరుకుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.